వాట్సాప్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. నేను చెప్పాను కదా కంటిన్యూస్గా వ్లాగింగ్ డెఫినెట్లీ చేస్తా అని చెప్పేసి, దట్స్ వై ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. నిన్న వ్లాగ్ ఎండ్ చేసిన వెంటనే ఈరోజు ఫస్ట్ మార్నింగే స్టార్ట్ చేస్తే ఆ మోటివేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ అది తగ్గిపోతూ వస్తుంది అనమాట. అందుకే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాను. సో దట్ డే అంతా కొంచెం వర్క్స్ కూడా ఉన్నాయి ఈరోజు నాకు, బికాజ్ నేను ఇంకా బెంగళూరుకి బయలుదేరాలి కదా. సో బెంగళూరుకి బయలుదేరాలంటే కొంచెం సర్దుకుండేటివి ఉంటాయి, అండ్ దాంతోపాటు నాకు కావాల్సిన చెక్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకునేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ సమ్ థాట్స్ అనమాట, అవన్నీ డెఫినెట్లీ మీతో చెప్తాను. కానీ ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ వన్. ఎందుకంటే లాస్ట్ వ్లాగ్లో నేను అడిగాను కదా ఇట్లా నెక్ డార్క్నెస్ గురించి అడిగితే ఎంతమంది కామెంట్ చేశారంటే ఐ సా ఎవ్రీ కామెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చెప్పారనమాట దాని గురించి అసలు వరీ అవ్వద్దు జూహి, తగ్గిపోతుంది అది, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత తగ్గుతుంది అని చెప్పారనమాట. ఇట్ ఫీల్ సో రిలాక్సింగ్ అనమాట. ప్రెగ్నెంట్ మామ్స్ డబుల్ చెక్ చేసుకొని మీరు నాకు క్లారిటీ ఇస్తా ఉంటే ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ నేను నాకు ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి డైసన్ కూడా చేసేసుకున్నాను. నేను డైసన్ చేసుకొని మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా, జస్ట్ రఫ్గా అట్లా చేసేసాను. అండ్ యాజ్ యూ గైజ్ ఆల్రెడీ నో, నా డైసన్ హాఫ్ ఆఫ్ పని చేస్తూ ఉంది. నేను ఒక రీల్ చూసిన గైజ్, అదేదో క్లీనింగ్ చేసేది ఉందంట. అది నేను తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను దాన్ని క్లీన్ చేసిన తర్వాత వర్క్ చేసింది అనుకోండి, ఆల్ గుడ్. జనరల్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను, బట్ ఇట్ ఈస్ 50,000. కొత్తది కొనాలన్నా కూడా మిక్స్డ్ థాట్స్లో ఉన్నాను అనమాట. బికాజ్ ఇప్పటికే చాలా ఖర్చు అయిపోతుంది. సో ఇప్పుడు తీసుకోవాలా, అంత అవసరమా, తీసుకున్నా కూడా వెన్ విల్ ఐ యూజ్ ఇట్, మోస్ట్లీ అంత ఓపిక కూడా ఉండదు కదా. సరే చూద్దాం అన్నట్టు మిక్స్డ్ థాట్స్లో ఉన్నాను అనమాట. యా, దాన్ని పక్కన పెడితే ఈరోజు ఫస్ట్ వెళ్ళి మనం బ్రేక్ఫాస్ట్ చేసేయాలి గైజ్. ఇట్లంతా స్ట్రైట్నింగ్ అది ఇది వేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, ఇంకంతే మా మమ్మీ కాల్ చేస్తాను. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు గైజ్. మార్నింగ్ నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాలని చెప్పేసి వెయిట్ చేస్తోంది. నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత తను ఇంకా రెడీ అయిపోయి షీ విల్ స్టార్ట్. సో ప్రస్తుతానికి అయితే నాకు కూడా ఒక షూట్ ఉంది, అందుకే జస్ట్ హెయిర్ కొంచెం అట్లా నీట్గా చేసుకుంటున్నాను అనమాట. ఐ హ్యావ్ టు పోస్ట్ ఏ స్టోరీ ఒక బ్రాండ్ కోసం అని చెప్పేసి. సో యా, ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. లెట్స్ కంప్లీట్ ఎవ్రీథింగ్, లెట్స్ గో. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరు? మా మమ్మీ పెళ్ళికి పోతుంది గైజ్, అందుకే పొద్దున్నే బాగా రెడీ అయింది. రెడీ అయిపోయినాను ఈరోజు పెళ్ళికి. మా ఫ్రెండ్ ఉన్నారమ్మా, అవును, వాళ్ళ కూతురు పెళ్ళి. నైట్ వెళ్ళాము రిసెప్షన్, మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి రాలంటే వెళ్తున్నాం. నైట్ ఆల్రెడీ డాడీ వీళ్ళు పిన్ని వాళ్ళందరూ కలిసి వెళ్ళారు. బాబాయ్ పిన్ని నేను పోతున్నాము. యాక్చువల్గా అయితే నేను కూడా వెళ్ళాల్సిందే, చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట బాగా. అవునవును, కానీ జూహి కూర్చోలేదులేని ఇంకా జూహి నేను తీసుకెళ్ళాను. అవును, ఎక్కువసేపు కూర్చోలేను గైజ్ అసలు, మళ్ళీ ఎందుకు కళ్ళు తిరుగుతాయని చెప్పేసి పోవడం లేదు. నేను పోతున్నా. ఎస్, ఆల్రెడీ టిఫిన్ చేసేసినాము, ఉగ్గాని చేసింది. ఉగ్గాని ఈరోజు మా మమ్మీ కారము మామూలుగా వేయలేదు గైజ్ అసలు. అవి మిరకాయలు ఒక రోజు కారం ఉంటే ఒక రోజు ఉండవు, మళ్ళీ కారం లేదంటారంటే 2 ఎక్కువ పడినాయి. అవి స్పైసీ ఉంది, చాలా ఎక్కువ పడినాయి గైజ్. ఈ చీర గుర్తుపట్టినారా? ఇది ఎంగేజ్మెంట్ శారీ, చాలా బాగా కనిపిస్తుంది. అప్పుడు కట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నా. అమ్మ దగ్గర నా దగ్గర ఇట్లాంటివి సేమ్ ఉన్నాయి కదా మమ్మీ, కొంచెం సేమ్. నీది రెడ్ బార్డ్ వస్తుంది, ఇది పింక్ బార్డ్ వస్తుంది. అందరు నువ్వు సన్నగా అయిపోయినావు అంటున్నారు. బ్లౌజ్ కూడా లూజ్ అయింది చూడు కొంచెం. ఇది అప్పుడే సేమ్ అట్లే ఉండ చూడు. ఏమబ్బా సన్నగా అయినా అంటున్నారు మమ్మీ. కొంచెం పిన్ని కూడా వస్తుంది గైస్ కాసేపట్లో. సన్నగా కాలేదు, మామూలే. నేను 68. ఓకే, తగ్గని అతను. డాలీ వస్తుందా? డాలీ నైట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రావడం ఈరోజు స్కూల్కి వెళ్ళింది డాలీ. ఓ కరెక్ట్, స్కూల్ ఉంది. బాబాయ్ వస్తానండి ఈరోజు. ఓ, రాత్రి ఏమో డాడీ పోయినాడు గైస్, పొద్దున్నే ఇప్పుడు ఇంకా బాబాయ్ పోతాను. డాడీ వాళ్ళకి పని. డాడీ లేదు, ఊరి వేరే చోట పోయినాడు కదా, ఇంకా అజిత్ సైట్ లో పోయినాడు. అవును, ఇంకా నేను వెళ్తున్నా. పాప టిఫిన్ చేసినా, మళ్ళీ వచ్చి చేద్దాంలే వేడి. కానీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ ఒకటే ఉంది. లంచ్ లోపల వచ్చేస్తారు కదా? చేస్తాను నేను. ఓకే, అది చికెన్ ఉంది, ఇంకా రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. బాగున్నారా అందరూ? పిన్ని పెళ్ళికి రెడీ అయ్యి వచ్చింది గైస్. పెళ్ళికి రెడీ అయ్యి వచ్చినాము. ఈ శారీ అయితే కొత్తదేం కాదు, కులి మామ ఉన్నాడు కదా, పెళ్లి శారీ. గైస్ ఒకసారి కట్టుకుంటాం మళ్ళీ ఇప్పుడు. అవును, మా
బ్లౌజులు కుడతాను. బ్లౌజులు అదే చెప్పింది ఆల్రెడీ చెప్పేసింది రమ అంటే అని చెప్పేసి. మా పాప సాటర్డే పోతాను, అందరూ బ్లెస్సింగ్ ఇవ్వండి, సేఫ్ ఇంకా మళ్ళీ బేబీతో రావాలని. వస్తుందన్నమాట. రేపు వెళ్ళిపోతాను గైస్ నెక్స్ట్. అయినా సేఫ్ గా కావాలని ఉంది. బేబీ అయినా సరే మాకు ప్రాబ్లం అయితే లేదు కదా. పిన్ని కరెక్ట్ పాయింట్ అవుట్ చేసింది. మరి రేపు పోతే నేను మళ్ళీ బేబీతోనే ఇంటికి వచ్చేది కదా. ఇంటికి వస్తుంది. ఎస్ ఏ బేబీ వస్తారు, ఎట్లుంటారు, ఎగ్జాక్ట్ గా ఫీల్ అవుతున్నాం మేమైతే కదా. అది కాక ఇప్పుడు జూలీ డాలీ తర్వాత మాకు చిన్న పిల్లలు ఫస్ట్. అవునవును. అంటే ఉన్నారు కులి మామకు అంటే ఇక్కడ గైస్ మా మా ఇంట్లో మందే అన్నమాట చిన్న బేబీ వచ్చేది. Yes. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో జూలీ చిన్న బేబీ అందరికంటే చిన్న బేబీ. అవును, అంటే మా జనరేషన్ తర్వాత జూలీ ఫస్ట్ పుట్టిండే చిన్న బేబీ అన్నమాట. తర్వాత డాలీ. ఇప్పుడు మా దాంట్లో అయితే మాదే ఫస్ట్. మళ్ళీ డాలీ. అంతా బాగుంది. ఇంకోటి తెలుసా, డాడీ నేను నిన్ననే మాట్లాడుకున్నాం తెలుసా. మోస్ట్లీ అందరు కామెంట్స్ లో అండ్ మనం కూడా అబ్బాయి అబ్బాయి అని మీరు ఎస్పెషల్లీ అనుకుంటున్నారు కదా. ఇంకోటి కాదు, ఏమనుకుంటాం తెలుసా, డాలీని కూడా లాస్ట్ వరకు గైస్, లిటరల్లీ లాస్ట్ మినిట్ వరకు డాలీని అందరూ అబ్బాయి అబ్బాయి లాస్ట్ మినిట్ డాలీని అయితే అసలు అబ్బాయి అనే అనుకున్నారు. సిమ్టమ్స్ అని చూసి పక్క అబ్బాయి పుట్టేది, అబ్బాయి పుట్టేది. డాలీ అమ్మాయి అని తెలుసానే అందరూ ఫుల్ షాక్ లో ఉండిపోయినారు అనమాట. తర్వాత ఏం లేదు, మాకు ఇద్దరే కదా, మాకు ఎవరైనా మా పాప ముగ్గురు ఆడపిల్లలైనా పర్వాలేదు. అమ్మ ముగ్గురు మాకు ఒకరు చాలా హెల్తీగా పుట్టే ఆడపిల్లలని ఎప్పుడే లేదు, నాకు సపోర్ట్ చేస్తానే వచ్చింది. ఇప్పుడిగా అంటే ఆడపిల్లలు స్టార్టింగ్ నుంచి అలాగనే అంటున్నారు. వీళ్ళిద్దరు కూడా ఆడపిల్లలే కదా గైస్ ఇద్దరు, అందుకని చెప్పేసి. మాకన్నా మా నాన్నోళ్ళకి అస్సలు లేదు. అవును, అంత వాళ్ళ ముందు జనరేషన్ అయినా కొడుకులు లేరనే ఫీలింగ్ లేదు. అవును, వాళ్ళకైతే మా అమ్మ మా నాన్నకి ఎవరైనా పర్లేదు, బాగా హెల్తీగా ఉంటే ఉన్నాం అంతే చాలు. అవును, చాలా బాగా కనిపిస్తారు ఈ చీరలు. పిన్ని అయితే ఫుల్ బ్రైట్ కనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ధర్మవరంలో తెచ్చుకోండి. అవునా, అప్పుడు మనం ఎప్పుడు తెచ్చుకున్నాం? నీ పెళ్లికి కులి మామ పెళ్లికి కరెక్ట్. పోయినప్పుడే ఒకేసారి తెచ్చేసాను. బాగుంది, చాలా బాగుంది. ఓకే ఓకే, బాగుంది. సేమ్ శారీ కడదాం అనుకున్నాను, కట్టిండాల్సింది. అయ్యో ఇది అయితే చాలా బాగుంటుందని. బాగుందిలే, బాగుంది, ఇద్దరిది బాగుంది. మాకు లేట్ అవుతుందేమో. బాయ్ బాయ్. బెంగళూరు నుండి వచ్చేటప్పుడు జస్ట్ ఈ చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను, సరిపోతుంది కదా అని చెప్పేసి. బట్టలు ఏం పెట్టుకోవట్లేదు బికాజ్ అక్కడ కూడా ఉన్నాయి కదా, ఊరికే ఎందుకు క్యారీ చేయడం అన్నీ అని చెప్పి. ఈ ప్రెగ్నెన్సీ బెల్ట్ అవి కొన్ని మిస్ అయ్యేటట్టు ఉంటే ఈ బ్యాగ్లోకి షిఫ్ట్ చేసేసాను. దాంతోపాటు నాకు ఇంకా షూట్కి సంబంధించినవి ఈ ప్రెగ్నెన్సీ బెల్ట్ అంతా కూడా నేను మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా ఏమైనా మిస్ అయ్యాయా అని కూడా చెక్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ కామెంట్స్లో నన్ను అడిగారు మెటర్నిటీ ఫోటోషూట్ ప్లాన్ చేయట్లేదా అని చెప్పేసి. సో యాక్చువల్లీ నేను 9th మంత్లో చూద్దాము అనుకున్నాను, కానీ 9th మంత్కి వచ్చిన తర్వాత అర్థమవుతోంది అస్సలు ఓపిక చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి. బికాజ్ మీకు ఫస్ట్ నుండి తెలుసు కదా, ఐఎమ్ వెరీ లో ఆన్ ఎనర్జీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఆల్మోస్ట్ అంతా అని చెప్పి. దట్టు సీమంతం జరిగింది, 2 సార్లు జరిగాయి, ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఈవెంట్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. అప్పుడు తీసుకుంటే ఫొటోసే చాలు అనిపిస్తుంది. లిటరలీ అప్పుడు తీసుకుంటే ఫొటోస్ ఇంకా పోస్ట్ చేయలేదు. అండ్ కొన్ని వీడియోస్ కూడా వచ్చాయన్నమాట, ఈ సినిమాటిక్ వీడియోస్ అవ్వచ్చు, అవన్నీ మాకు సీమంతం జరిగినప్పుడు తీసుంటారు కదా, అవన్నీ కూడా నేను ఇంకా పోస్ట్ చేయలేదు. అసలు దేంట్లోనూ ఎక్కువ యాక్టివ్గా కూడా లేను. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ లాస్ట్ మినిట్లో మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మెటర్నిటీ షూట్ అంటే కొంచెం కష్టం అయిపోతుందేమో అనే ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ నాకైతే లిటరలీ చెప్తున్నాను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. బికాజ్ ఫోటోషూట్ అంటే మీకు తెలిసిందే కదా, మళ్ళీ శారీ కానీ డ్రెస్ కానీ ఏదో ఒకటి డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు దర్శన్ డ్రెస్ ఫిగర్ అవుట్ చేయాలి. అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫర్స్, మళ్ళీ ఒకటి సెపరేట్ స్టూడియో కానీ లేదంటే లొకేషన్. ఐ విల్ బీ రియలీ ఎగ్జాస్టెడ్ అనే ఫీలింగ్ ఉంది నాకు. అండ్ అదంతా మేనేజ్ చేయగలనా లేదా అనే థాట్ కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే మెటర్నిటీ షూట్ డెఫినెట్లీ 90% వరకు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అండ్ అంత స్ట్రెస్ తీసుకోవాలని కూడా అనిపించట్లేదు అనమాట. ఇంకొకవేళ బెంగళూరుకు వెళ్ళిన తర్వాత దర్శన్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తే తెలియదు కానీ మళ్ళీ బట్టల
షాపింగ్ అయితే నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఇంకా నా హాస్పిటల్ బ్యాగ్ బేబీది అంతా ప్యాకింగ్ అయిపోతుంది, మీరు చూస్తారు కదా. సో కానీ నాది ఇంకా అవ్వలేదన్నమాట. నేను లిటరలీ అసలు ఇంకా ఏం పెట్టుకోలేదు. సో దానికోసం అని చెప్పేసి ఇంకా కొన్ని తీసుకునేవి ఉంటాయి కదా, ఫస్ట్ దాన్ని షాపింగ్ కంప్లీట్ చేస్తే చాలనే ఫీలింగ్లో ఉన్నా నేను. అండ్ ఇది బెల్ట్. సో ఈ బెల్ట్ ఇట్లా 3 పీసెస్ లాగా వచ్చింది. నేను చూసి ఇదేంటి అంతా ఒకటే పీసే కదా, 3 పీసెస్ ఎందుకున్నాయి అనుకున్నా. తర్వాత వెనకాల ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదవాలన్నమాట. నాకు ఇది ఎట్లా వేసుకుంటారో తెలీదు. యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత ఐ గాట్ టు నో ఓకే ఇట్లా వేసుకోవాలా అని చెప్పేసి. అండ్ ఇది స్ట్రెచ్ కూడా బాగా అవుతా ఉందన్నమాట. నేను ఫ్రీ సైజ్ ఉంటే తీసేసుకున్నాను. అండ్ మీకు ఇందాక చూపించాను కదా బేబీ క్యారియర్ ఇది. సో ఇది కూడా బాగుంది. ఇట్లాంటివి 2 ఉన్నాయి, ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒకటి పెట్టేసుకున్నాము. ఇంకా కావాల్సిన ఒకటే పెట్టుకుంటున్నాము. అండ్ దీంతో పాటు ఇంకా రిపోర్ట్స్ ఫైల్స్ అన్నీ బెంగళూరులో ఉన్నాయి కాబట్టి నా బ్యాగ్లో నేను అవి సపరేట్గా ప్యాక్ చేస్తా. నాదేం ఎక్కువ ప్యాకింగ్ లేదు కాబట్టి త్వరగానే ఫినిష్ అయిపోయింది. నా డైసన్ ఇక్కడికి తెచ్చి నేను మంచి పని చేసినాను. నాది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పినా కదా. నేను మొన్న ఒక రీల్ చూసినాను, సేమ్ నా అలాగే తనది కూడా ప్రాబ్లం ఉంటే ఆమె చూపించినారనమాట. అది ఫిల్టర్ స్క్రూస్ అన్ని తీసి ఎట్లా క్లీన్ చేస్తే లోపల తనది ఇంత హెయిర్ ఉంది అంటే ఫిల్టర్ లోపల ఇంత హెయిర్ ఉండిందనమాట. మోస్ట్లీ నాది అట్లే ఉంటుందేమో. నేను కూడా క్లీన్ చేసుకుంటే తను ఏమన్నా అంటే ఒక 2 years ఈజీగా పనిచేస్తుంది అని చెప్పింది. నాది 1 year పనిచేసినా చాలు కదా, నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు ట్రై చేద్దాం అనుకున్నా. కానీ దానికి స్పెసిఫిక్ స్క్రూస్ అన్నీ ఉండాలని నాకు తెలియదు అనమాట. అజిత్ దగ్గర ఉన్నాయి, మొత్తం సెట్ ఉంది తెలుసా. లిటరలీ యూ నేమ్ ఇట్, హీ హ్యాస్ ఎవ్రీథింగ్. సో అజిత్ నేను చేసిస్తా అని చెప్పేసి నీట్గా అది చిన్న స్క్రూస్ ఉన్నాయి తెలుసా, అవన్నీ స్క్రూస్ ఓపెన్ చేసి చాలా నీట్గా తీసి ఇచ్చేసినాడు నాకు. సో మై డైసన్ ఈస్ క్లీన్. ప్రస్తుతానికైతే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాను, తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో నాది కూడా ఇంత హెయిర్ వచ్చింది కొంచెం, బట్ ఇట్స్ ఓకే. 5 years ఆల్మోస్ట్ 4.5 years నుండి వాడుతున్నాను. ఇంత హెయిర్ లోపల ఫిల్టర్ లోపల ఉందంటే ఇట్స్ వెరీ కామన్. మైండ్ ఈజ్ వెరీ మచ్ బెటర్ దాన్ ఆ అమ్మాయి కంటే, రీల్లో చూసిన అమ్మాయి కంటే. సో యా, ప్రస్తుతానికి నేను చెక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను గైజ్. ఎందుకంటే మీరు చూసినట్టే బేబీ మొత్తం ప్యాకింగ్ అయిపోయింది హాస్పిటల్ బ్యాగ్. నా దానికి ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటాను. నేను చెప్పడం మర్చిపోయినాను, చెక్ లిస్ట్ నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే ఒక యాప్, మీరు ఏ యాప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, జస్ట్ చెప్తున్నా. నేను యూజ్ చేస్తూ ఉండేది ఇది ప్రెగ్నెన్సీ ప్లస్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అనమాట. సో దాంట్లో నేను ప్రీమియం సబ్స్క్రిప్షన్ వస్తుంది కదా తీసుకున్నా. మనము ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ అవన్నీ ఇస్తే ప్రస్తుతానికి మనం ఏ వీక్లో ఉన్నాము, బేబీ కిక్ కౌంట్ అవన్నీ ఇట్లా స్పెషల్గా టూల్స్ వస్తాయి. ఐ థింక్ చాలా యాప్సే మీకు అవైలబుల్లో ఉంటాయి. నాకైతే ఇది బాగానే ఉందనిపించి నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇట్స్ కూల్ యాక్చువల్లీ. బేబీ సైజ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అండ్ బేబీ వెయిట్ ఎంత నుండి ఎంతవరకు ఉండొచ్చు అనేది ఉంటుంది అనమాట, వీక్ బై వీక్. అండ్ దాంతోపాటు కాంట్రాక్షన్స్ ఇంకా నాకు ఇప్పుడే రావు కదా. సో కాంట్రాక్షన్స్ వస్తే కాంట్రాక్షన్స్ కౌంట్ చేసుకునేది కూడా, అంటే పెయిన్స్ ఎన్ని మినిట్స్కి ఎన్ని సెకండ్స్కి ఒకసారి వస్తున్నాయి, ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయని కౌంట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం హాస్పిటల్కి రీచ్ అయితే సరిపోతుంది. అండ్ బేబీకి కిక్ కౌంటర్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాంతోపాటు హాస్పిటల్ బ్యాగ్ అని చెప్పేసి ఇట్లా ఉంటుంది చెక్ లిస్ట్. సో నాకేమేమి ప్యాక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉండేటివన్నీ చూసుకుంటున్నాను. ఒకవేళ దీంట్లో ఏమైనా మిస్ అయ్యేటి ఉంటే తర్వాత నేను నాకు గుర్తొచ్చినప్పుడంతా నోట్ చేసుకొని పెట్టుకుంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటుంది. సో యా చేయాలి, ఇంకా దీనికి కొంచెం టైం పడుతుంది, అన్నీ ఆలోచించుకొని చేయాలి కదా. దీంట్లో అన్నెసెసరీ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. చూయింగ్ గమ్స్ అంట, హెయిర్ బ్యాండ్స్, సో వాటర్ బాటిల్స్, ఇవన్నీ హాస్పిటల్లో ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో అట్లా అన్నెసెసరీ ఉండేటివి ఏం తీసుకోను.
ఆ బ్యాగ్ ఎట్లా ఉంది కదా ఇంకా దాంట్లో పెట్టేస్తే ఇంక ఏమో ప్యాక్ చేస్తే అటుకు అయిపోతుంది. మళ్ళీ నేను ప్యాక్ చేసి పెట్టుకోండి అప్పటికప్పుడు అంటే తెలియదు కదా మనకి. అవును, మా డాడీ అయితే ఒక 10 సార్లు చెప్పింటాడు కదా, వాళ్ళ రోజుకి 10 టైమ్స్. వాళ్ళ డాడీకి ఎంత భయమో ఏమో ఆటి నుంచి వస్తుంటే ఇట్లా పెట్టుకుంటాడు. పొద్దున్నే టిఫిన్ తిని పోయి ఏమో దిగొచ్చే వరకు ఇట్లే చూస్తుంటారు రా. నేను 10:30 దిగేటప్పుడు కానీ అంటే అట్లే చూస్తుంటాడు. భయం భయం వీళ్ళ డాడీకి భలే భయం అసలు. అంటే ఇక్కడే పడుకో కిందనే పడుకో అని చెప్తా ఉంటాడు. కానీ నాకు పైన అలవాటు అయిన చోట్లోనే అంతంత మాత్రం నిద్ర వస్తుంది. ఇంకా ఎందుకంటే మళ్ళీ ఈ నిద్ర అంతా వస్తుంది, ఇంక ఏడ పడకుండా నిద్ర వస్తుంది. నెక్స్ట్ టైం ఈడే బేబీ అందరం. ఎందుకంటే నేను వంట చేసుకుంటే వీళ్ళని చూసుకోవచ్చు అనమాట. అప్పుడు పని ఎక్కువ ఉంటుంది. అవును, బేబీ కుయ్యాలి ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటాను. ఈ చైర్ పక్కన ఇదంతా చాలా ప్లేస్ ఉంటుంది. రాళ్ళకైనా వేసేసి ఏమైతుంది అందుకనే మళ్ళీ బేబీ పుట్టినాక ఈడ ఏదన్నా మధ్యరాత్రుల్లో ఏదన్నా ఉంటాయి కదా వేడి నీళ్లు కాంచిచ్చేది పాడు అట్లా ఉంటాయన్నమాట. ఈడైతే ఇట్లే పోవచ్చు. దిగాలంటే నాకు కష్టమే. పొద్దున్నే అయితే ఇబ్బంది లేకుండా ఏడే ఎత్తుకోండి. బేబీస్ పొద్దున్నే లేస్తారు కదా గైస్, అప్పుడు కూడా చూసుకుంటే అంత బాగుంటుందని. ఒకవేళ పొద్దున్నే మామూలుగా అయితే బేబీస్ అంతా 4 గంటలకు 5 గంటలకు లేస్తారు. నేను 5కే లేసి పాలు అడుగుతా అంట. అదే కదా, మళ్ళీ పడుకుంటారనమాట. అప్పుడు ఏమో అనుకోవాలి. ఈడున్న సేపు ఏమి ఇబ్బంది లేదు, పడుకోవచ్చు. అదే నాలా పాలు కలిగితే నేనేం చేసేది మమ్మీ, నేను అలుగుతా అంటేనంట గైస్ ఎక్కువ పాలు. ఏది కాంచిచ్చే వరకు గానీ ఉండేలే స్వామి. ఆవును పట్టుకొచ్చిండి. అదే నాకు పాలు లేవన్నమాట. 3 months ఇచ్చినాను బాగా. మళ్ళీ అంటే ఇచ్చినాను 9 months, కానీ సరిపోకపోయాయి అనమాట. కొంచెం కొంచెమే వస్తాండే. అట్లా కాకుండా ఇప్పుడు బేబీకి బాగా వస్తే చాలు. అవును, బేబీకి బాగా వస్తే బెటర్. అదే ఎందుకంటే ఇబ్బంది లేకుండా ఉంటది అన్నమాట. అజిత్ ఇప్పుడు కూడా ఆవును పట్టుకొస్తా అంటాడు. నీకు దండం నాయన, నువ్వు ఆవును పట్టుకురాదు, ఏం పట్టుకురాదు, ఊరికే ఉంటాను. ఆవును పట్టుకొచ్చి అందరు పెట్టి బేబేసి దాన్ని చూసుకుంటే ఎవరు చూసుకుంటే దాన్ని ఇంట్లో పనే సరిపోతుంది. అదే కదా, ఏది వద్దని చెప్పినాం గైస్. అదే సరిపోతుందనే అనుకుంటానా, చూద్దాము. సరిపోతాయిలే. ఓకే, ఇప్పుడు మేము 30 ఇడ్లీలు పెట్టండి మొన్న. గైస్ 30 ఇడ్లీది ప్లేట్ పెట్టమని పెట్టినాను. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తాను చూడండి. చెయ్యి మమ్మీ, చూపిస్తా ఎట్లా వస్తుందో. చూపిద్దాము, ఆకలి అయితే నాకు కూడా. ఇది మేము 3 ఉండేది తీసుకున్నాము, చూద్దామని. 6 ఉండేది కూడా ఉంది. 6 ఉండేది ఉంది. 6, 12, 5 అన్ని రకాలు ఉన్నాయి. కుక్కర్ లో అయినా పెట్టుకుంటారు కొందరు. నేనైతే ఇడ్లీ కుక్కర్ లోనే పెట్టాను, అలవాటు కాబట్టి. దీంట్లో దాంట్లోకి సరిపోతుందని చిన్నది పెట్టమనింది గైస్. పెడుతున్నా దీంట్లో, ఎందుకంటే అది ఒక్కొక్క ఇడ్లీ కంటే మేము ఎక్కువ తినలేము అనమాట. ఒకటే తింటారు. ఎందుకంటే ఇది మనం 3 తినేటివి ఒక దాంట్లోనే వచ్చేస్తుంది, సరిపోతుంది. ఇది పల్సా చేయకూడదు, దూరం తిక్కుగానే వేయాలన్నమాట. అవును, పల్సా వేస్తే విరిగిపోతుంది. ఇప్పుడు బియ్యం అయితే ఏమన్నా పల్సా వేయచ్చేమో తెల్లు గానీ. కరెక్ట్, ఉప్పుడు బియ్యం ఇడ్లీలు చేస్తారు మామూలుగా 30 ఇడ్లీకి. మేము రవ్వ ఇడ్లీలు అలవాటు కాబట్టి రవ్వ ఇడ్లీకి అలవాటు పడి ఇప్పుడు బియ్యం ఇడ్లీలు చేయమన్నమాట. బెంగళూరులో చాలా బాగుంటాయి కదా స్ట్రీట్ ఫుడ్ అయితే, కానీ ఇంట్లో అయితే ట్రై చేయలేదు కాబట్టి మామూలు ఇడ్లీ పిండితోనే చేస్తాను. పిండితోనే చేస్తున్నాము, చూపిస్తాం మళ్ళీ ఎట్లా వచ్చేది ఏమైనా. ఓకే, ఇవి జస్ట్ శాంపుల్ కోసం అని చెప్పేసి తీసుకున్నాం, ఎట్లా వస్తాయో చూద్దామని చెప్పేసి. బ్యాటర్ కూడా మనకు 30 ఇడ్లీకి కావాల్సిన బ్యాటర్ ఏం లేదు, మామూలు రవ్వ ఇడ్లీ చేస్తాం కదా, సో ఆ రవ్వ ఇడ్లీనే పెట్టేస్తున్నాం అనమాట. ఇక్కడ 30 ఇడ్లీకి వేరే బ్యాటర్ వస్తుంది, అంటే బియ్యంతో చేస్తారు కదా. సో మేము రైస్ ఇడ్లీస్ అస్సలు తినము, దీంట్లో జస్ట్ రవ్వ ఉంటుంది, దాంతోపాటు ఉర్దాలంతా 2 వేసుకొని మెంతులు వేసుకుంటాం అనమాట కొంచెము. ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీస్ అన్ని. నాకు రవ్వ ఇడ్లీసే ఇష్టం, ఇంట్లో వాళ్ళందరికీ అంతే. ఉప్పుడు బియ్యం ఇడ్లీ అంటారు కదా, సో దానికి 30 ఇడ్లీకి యూజువల్గా ఉప్పుడు బియ్యం ఇడ్లీతో చేస్తారనమాట అది. అండ్ దాంతోపాటు సగ్గు బియ్యం యాడ్ చేస్తారు అండ్ ఉద్దిపప్పు, సో వీటితో చేస్తారు. మేమైతే రవ్వ ఇడ్లీతోనే చేసాము, చాలా బాగా వచ్చినాయి. అంటే మనకు కొంచెం టెక్స్చర్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఒకవేళ 30 ఇడ్లీ చేయాలంటే ప్రాపర్ మన కర్ణాటక స్టైల్లో ఏముంటే అది ట్రై చేస్తాను. మీరు ఒకవేళ రెసిపీస్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్లో, అది చూసి కూడా ట్రై చేయండి. కానీ మేము నార్మల్ రవ్వ ఇడ్లీతో చేసినా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్, మొత్తం చాలా బాగా వచ్చింది. ఓకే గైస్, డిన్నర్ అంతా కంప్లీట్ అయ్యి చాలాసేపు అయింది. ఇప్పుడు ఎడిటింగ్కి కూర్చొని ఉంటే ఈ బ్లాగ్కి నేను అసలు అవుట్రో ఇవ్వలేదు అని చూసుకున్నాను. ప్రస్తుతానికి టైం
11:51 అవుతుంది గైస్. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 12 అవుతుంది. ఏం జూహి ఇంతసేపు అయినా పడుకోలేదు అనుకుంటున్నారా? జనరల్గా కూడా రోజు ఈ టైం కంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది, అసలు నిద్ర పట్టదు అనమాట. సో మార్నింగ్ కూడా ఎట్లా నాప్స్ వేసి ఉంటాను కాబట్టి నిద్ర పట్టదా, లేదంటే జనరల్గానే నాకు ఫస్ట్ నుండి అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి యా నైట్ టైం పెద్దగా నిద్ర రాదు, మార్నింగ్స్ నిద్ర వచ్చినప్పుడు పడుకుంటూ ఉంటాను. ఎస్, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి డెఫినెట్గా. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.